హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం వెయిట్ బై వెయిట్ పర్సెంట్, వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సెంట్, వెయిట్ బై వాల్యూమ్ పర్సెంట్ అండ్ మోల్ ఫ్రాక్షన్ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం మొలాలిటీ గురించి నేర్చుకుంటున్నాం. సో మనకు ఆల్రెడీ 3 టర్మ్స్ తెలుసు. సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి, సొల్యూషన్ అంటే ఏంటి. సో సొల్యూట్ అంటే ఏ కాంపౌండ్ అయితే డిజాల్వ్ అయిపోతుందో అది సొల్యూట్, ఏ కాంపౌండ్లో అయితే సొల్యూట్ డిజాల్వ్ అవుతుందో అది సాల్వెంట్. సో ఈ రెండు కలిపితే వచ్చేది మనకి సొల్యూషన్, రైట్. అయితే ఇవన్నీ ఎందుకు వాడుతున్నాం, ఏంటి అసలు ఈ వెయిట్ పర్సెంట్, వాల్యూమ్ పర్సెంట్, మొలాలిటీ ఏంటి ఇవన్నీ అంటే అమౌంట్ ఆఫ్ సొల్యూషన్లో ఎంత డిజాల్వ్ అయిందో కనుక్కోవడమే ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఉద్దేశం అనమాట. అంటే ఇవన్నీ మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం, కాన్సన్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్కి రకరకాల ఎక్స్ప్రెషన్స్, కాన్సన్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి రకరకాల ఎక్స్ప్రెషన్స్. సో ఇవి మొలారిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, వెయిట్ బై వెయిట్ పర్సెంట్, ఇవన్నీ కూడా అండ్ సో ఆన్. అయితే ఏం చెప్పాం మనం, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ సొల్యూషన్లో ఎంత డిజాల్వ్ అయ్యిందో కనుక్కునే మెథడ్స్ ఇవన్నీ అని చెప్పాం. సో అందులో ఈ క్లాస్లో ఫస్ట్ వన్ మొలారిటీ. వాట్ ఈజ్ మొలారిటీ? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. It is denoted by capital M. So what is the definition of molarity? The number of moles of solute dissolved in 1 liter of solution is called molarity of the solution. ఇది ఫార్ములా. సో మనకి నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా తెలుసు కదా. నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి? మాస్ గివెన్ బై మోలార్ మాస్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ NaOH ఇన్ ద సొల్యూషన్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ ఇట్స్ 4 grams ఇన్ ఇనఫ్ వాటర్ టు ఫార్మ్ 250 ml ఆఫ్ ద సొల్యూషన్. సో మనకి ఫస్ట్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు ఇచ్చిన డేటా ఫస్ట్ రాసుకోవాలి. ఏంటి ఇచ్చిన డేటా? ఫస్ట్ ప్రాబ్లంలో మాస్ ఇచ్చారు. ఎంత? మాస్ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్స్ టు 4 grams. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. చూడండి, టు ఫార్మ్ 250 ml ఆఫ్ ద సొల్యూషన్, కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ V ఈజ్ ఈక్వల్స్ టు 250 ml. మనకి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎందులో కావాలి? లీటర్స్లో కావాలి. సో 250 ml లీటర్స్గా కన్వర్ట్ చేస్తే 0.25 లీటర్స్. 0.25 లీటర్స్. అయితే ఇప్పుడు మనకి మాస్ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. NaOHకి మోలార్ మాస్ ఏంటి? మోలార్ మాస్ ఉంటే నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేస్తుంది. ఇది కదా మనకు కావాల్సింది. సో మోలార్ మాస్ ఏంటి NaOHకి? మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు Na ప్లస్ O ప్లస్ హైడ్రోజన్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సోడియంకి 23 ప్లస్ 16 ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 40, రైట్. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మొలారిటీ M ఈజ్ ఈక్వల్స్ టు 4/40 బై 0.25 లీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1/0.25, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.4 మోలార్. ఓకే, 0.4 మోలార్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. మనకు డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నది ఇవ్వరు, మోస్ట్లీ మాస్ ఇస్తారు. ఆ మాస్ బట్టి మనం నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత మొలారిటీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. అండ్ ఆక్వస్ సొల్యూషన్ విత్ 0.3 మోలార్ గ్లూకోజ్ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ విత్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ 0.15 లీటర్స్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద సొల్యూషన్? చూడండి, ఇది ఇంకో మోడల్ ప్రాబ్లం. సో ఇక్కడ వాల్యూమ్ అనేది 0.15 లీటర్స్ ఇచ్చేసారు. సో మనం ఈ వాల్యూమ్ ఏం మార్చక్కర్లేదు. ఏమిచ్చారు? అండ్ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ 0.3 మోలార్ అంటే మొలారిటీ ఇచ్చేశారు, కాన్సన్ట్రేషన్ అన్నది ఇచ్చేశారు. ఆ సొల్యూషన్ ఎంత కాన్సన్ట్రేషన్ అనేది ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారు. మనకు కావాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఏం చేయాలి? సెకండ్ ప్రాబ్లం 0.3 మోలార్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాను, ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ X కదా బై 0.15 లీటర్స్. మనకి ఏంటి ఈ 0.3 మోలార్ ఏంటి? ఇది గ్లూకోజ్. సో మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? వెయిట్ బై, సో చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్, 0.3 మోలార్. వెయిట్ బై 0.15 లీటర్స్. 0.15 × 10⁻³ × 10⁻³ × 10⁻³ × 10⁻³ × 10⁻⁴. 10⁻⁴ మోలార్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. మనకు డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ మోల్స్
సో వెయిట్ తెలీదు అంటే మాస్ తెలీదు. మాస్ బై మోలార్ మాస్ అంటే గ్లూకోజ్కి 180 C6H12O6 గ్లూకోజ్ ఫార్ములా. ఈ మోలార్ మాస్ ఎంత? సికి 12, హెచ్కి 1, ఆక్సిజన్ 16, ఇవన్నీ కలిపేస్తే మనకి 180 వస్తుంది. సో x/180 బై 0.15 లీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ సొల్యూట్, అదే మాస్ ఆఫ్ C6H12O6 ఈజ్ ఈక్వల్స్ టు 0.3 ఇంటూ ఇవన్నీ అటు తీసుకెళ్ళిపోతాం. సో 0.3 ఇంటూ 0.15 ఇంటూ 180. సో వీ విల్ గెట్ 8.11 grams ఆఫ్ గ్లూకోజ్. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేసి అర్థమైంది కదా, మనకి మొలారిటీ ఇచ్చేశారు. అయితే నంబర్ ఆఫ్ మోల్స్ ఎక్స్ అవ్వదు, మనకి మాసే ఎక్స్ అవుతుంది. నంబర్ ఆఫ్ మోల్స్లో మోలార్ మాస్ మనకు తెలుస్తుంది. ఓకే, మోలార్ మాస్ ఎంత గ్లూకోజ్ది? మనకి వీటి అటామిక్ వెయిట్స్ అన్ని మినిమంగా కార్బన్కి, ఆక్సిజన్కి, హైడ్రోజన్కి తెలిసి ఉండాలి. సో దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ మోలార్ మాస్ ఆఫ్ సమ్ కాంపౌండ్స్. ఆ కాంపౌండ్స్లో మోలార్ మాస్ వేసేసాం. మనకు కావాల్సింది మాస్ ఒక్కటే. మోలార్ మాస్ తెలుసు, వాల్యూమ్ తెలుసు, కాన్సన్ట్రేషన్ తెలుసు. దాన్ని బట్టి మనం మాస్ ఆఫ్ సొల్యూషన్, మాస్ ఆఫ్ గ్లూకోజ్ సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా? సో ఇది మొలారిటీ. సో నౌ కమింగ్ టు మొలాలిటీ. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఏంటంటే మొలారిటీ ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ లీటర్స్. అయితే మొలారిటీ, క్యాపిటల్ ఎం, మొలారిటీ అనేది వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంది. వాల్యూమ్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంది. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్ పెరిగిపోతే టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజెస్, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ ఆల్సో ఇంక్రీజెస్, సో దట్ ద కాన్సన్ట్రేషన్ విల్ డిక్రీజ్. ఎప్పుడైనా, ఇప్పుడు నేను ఒక బీకర్ తీసుకున్నాను, సాల్ట్, వాటర్ కలిపేశాను. సో ఈ వాటర్లో ఒక 25 grams ఆఫ్ సాల్ట్ 100 ml ఆఫ్ వాటర్లో ఉంది. అయితే నేను ఈ 100 mlని కాస్త 200 ml చేశాను. అప్పుడు సాల్ట్ కంటెంట్ ఏమైపోతుంది? ఈ సొల్యూషన్లో తగ్గిపోతూ ఉంటుంది. అంటే వాల్యూమ్ అంటే ఏంటి? 100ని 200 చేశాను. అప్పుడు సాల్ట్ కంటెంట్ ఏమైపోతుంది? 200. ఇప్పుడు 100 mlలో 1/4 ఉంది ఫస్ట్ బీకర్లో, ఇక్కడ 1/8 వచ్చేసింది. ఓకేనా? అంటే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ తగ్గిపోయినట్ట, పెరిగినట్ట? తగ్గిపోయింది. అందుకే మొలారిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. మొలారిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ సిన్స్ వాల్యూమ్ ఆల్సో మొలారిటీ కాన్సన్ట్రేషన్లో మనకి వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే మనకి వాల్యూమ్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మొలారిటీ చేంజెస్ విత్ టెంపరేచర్ సిన్స్ వాల్యూమ్ చేంజెస్ విత్ టెంపరేచర్, రైట్? కానీ మొలాలిటీ అంటే స్మాల్ m డస్ నాట్ చేంజ్ విత్ టెంపరేచర్. మొలాలిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. అందుకే ఇది మనకి మొలారిటీతో కంపేర్ చేస్తే మొలాలిటీ అనేది మనకి కొంచెం యాక్యురేట్ అనమాట. సో ఎందుకంటే చూడండి, మొలాలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. ఇక్కడ మనం తీసుకున్న సాల్వెంట్ ఏదైతే ఉంటుందో ఆ సాల్వెంట్ అన్నది మారదు. వాల్యూమ్ అన్నది మారిపోతుంది, మాస్ అన్నది ఎప్పుడు కూడా మారదు, రైట్? సో వాల్యూమ్ అనేది టెంపరేచర్ డిపెండెంట్, మాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. సో మాస్ ఆఫ్ సాల్వెంట్ అనేది మారదు. అందుకే ఈ మాస్ ఆఫ్ సాల్వెంట్ మారదు కాబట్టి మనకి ఈ మొలాలిటీ ఏం చెప్తాం? మొలాలిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్, వెరస్ మొలారిటీ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. సో ఇప్పుడు మొలాలిటీ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. క్యాలిక్యులేట్ మొలాలిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ 29.22 grams ఆఫ్ NaCl in 2 kg ఆఫ్ వాటర్. సో గివెన్ మొలాలిటీ ఫార్ములా ఏంటి? మొలాలిటీ ఫార్ములా ఏంటి మనకి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. మీరు కూడా నేను ఎన్నిసార్లు రాసినానో మీరు కూడా అన్నిసార్లు ఫార్ములా రాయడానికి ట్రై చేయండి. మీరు ఈజీగా ఇది మెమరైజ్ అవుతుంది, మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా? సో అందుకే నేను అన్నిసార్లు రాసినాను. ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఎందుకు రాయడం అని నేను వదిలేయట్లేదు. సో మనకి ప్రాక్టీస్ అవుతుంది ఇది, రైట్? మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లంలో?
సాల్వెంట్ వెయిట్ ఇచ్చేసారు. సో మాస్ ఆఫ్ సాల్వెంట్ ఎంత 2 kg. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇవ్వలేదు కానీ మాస్ ఇచ్చారు. సో మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు 29.22 by molar mass of NaCl ఎంత, molar mass NaCl that is equals to 23 sodium ki 35.5 chlorine total 58.5. సో 58.5 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.5 మోల్స్ వస్తుంది. 0.5 మోల్స్. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. స్మాల్ m ఈజ్ ఈక్వల్స్ టు 0.5 by 2 kg. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.25 మోలాల్. 0.25 మోలాల్. రైట్, మనం ఏం చేసాం, ఈ ఫార్ములాలో ఇచ్చినవన్నీ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసాం. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. అదేంటంటే ద డెన్సిటీ ఆఫ్ 3 molar సొల్యూషన్ ఆఫ్ NaCl ఈజ్ 1.25 gram per mole. క్యాలిక్యులేట్ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. ఇది చూడండి, మనకేమిచ్చారు, డెన్సిటీ ఇచ్చారు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.25 gram per molar. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు 3. ఓకేనా. సో ఫస్ట్ మనం మాస్ ఆఫ్ NaCl క్యాలిక్యులేట్ చేయాలి. మాస్ ఆఫ్ NaCl అంటే ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మోలార్ మాస్, అంతే కదా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏంటి, మాస్ బై మోలార్ మాస్. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు మాస్ వస్తుంది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మోలార్ మాస్ ఆఫ్ NaCl ఎంత, ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. NaCl మోలార్ మాస్ 58.5. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 175.5 grams. ఇప్పుడు నాకు మాస్ ఆఫ్ సొల్యూట్ వచ్చేసింది, మాస్ ఆఫ్ సాల్వెంట్ కావాలి. సో మాస్ ఆఫ్ NaCl మాస్ ఆఫ్ సొల్యూషన్ కావాలి. మాస్ ఆఫ్ NaCl ఇన్ 1 liter సొల్యూషన్. 1 liter సొల్యూషన్లో NaCl మాస్ ఎంత, సో ఈ మాస్ ఇంటూ 1000. మాస్ ఫార్ములా ఇప్పుడు మనకి డెన్సిటీ ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. సో ఇక్కడ మనకు మాస్ తెలీదు, డెన్సిటీ తెలుసు, 1.25 ఇచ్చేసారు. సో 1.25 ఇంటూ వాల్యూమ్ అంటే 1000 ml కదా. 1000 ఇంటూ 1.25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1074.5 grams. మనకి మాస్ ఆఫ్ సొల్యూషన్ వచ్చేసింది, మాస్ ఆఫ్ సొల్యూట్ వచ్చింది. దాన్ని బట్టి మనం మాస్ ఆఫ్ సాల్వెంట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. అంతే కదా, మనకు కావాల్సింది ఫైనల్గా మాస్ ఆఫ్ సాల్వెంట్. మన దగ్గర మాస్ ఆఫ్ సొల్యూషన్ ఉంది, మాస్ ఆఫ్ సొల్యూట్ ఉంది. సో మాస్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ మాస్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1074.5 మైనస్ 175.5 grams. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి, ఇది 1250 grams ఇది. సో ఇది 1250 grams మనకి 1074 grams అవుతుంది. 1074.5 grams అవుతుంది. రైట్, 1074.5 grams అవుతుంది. సో ఇప్పుడు మనకి మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ మనకి ఇచ్చేసారు 3 moles బై 1074.5 grams మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ kg. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2.79 molar వస్తుంది. 2.79 molar విల్ బి ద ఆన్సర్. సో ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఉంది మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయమని. మనకి డెన్సిటీ కూడా ఇచ్చారంటే ఫార్ములా ఏంటి అని అంటే, మొలాలిటీ స్మాల్ m ఈజ్ ఈక్వల్స్ టు 1000 క్యాపిటల్ M బై 1000 D మైనస్ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m1. ఈ m ఏంటి అంటే మొలాలిటీ, క్యాపిటల్ M ఏంటి అంటే మొలారిటీ, ఈ m1 ఏంటి అంటే మోలార్ మాస్. డెన్సిటీ. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 1000 ఇంటూ మొలారిటీ ఎంత 3 moles కదా, బై 1000 ఇంటూ 1.25 మనకు డెన్సిటీ ఎంత 1.25 కదా ఇచ్చింది, మైనస్ మొలారిటీ 3 ఇంటూ మోలార్ మాస్.
మోలార్ మాస్ ఆఫ్ NaCl ఎంత 58.5. సో మనకు టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 2.79 మోలార్ రావాలన్నమాట. రైట్, మనం ఏంటి ఇది డెన్సిటీ ఫార్ములా, మొలాలిటీ ఇచ్చినప్పుడు డెన్సిటీ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా 1000 క్యాపిటల్ M 1000 ఇంటూ మొలారిటీ డివైడెడ్ బై 1000 ఇంటూ డెన్సిటీ మైనస్ మొలారిటీ ఇంటూ మోలార్ మాస్ విల్ గివ్స్ మొలాలిటీ వాల్యూ. సో మనం ఇంకొక ఫైనల్ ప్రాబ్లం చేద్దాము. ఆ ఫైనల్ ప్రాబ్లంలో మనకి 3 క్యాలిక్యులేట్ చేయాలి, మొలాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆల్సో. సో ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం, మనకు అసలు ఏం డేటా ఇచ్చారు, మన మోల్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటి గుర్తుందా, చూద్దాం. సో మనకి ఇచ్చింది ఏంటి, ఈ 4 grams ఆఫ్ NaOH డిజాల్వ్డ్ ఇన్ 36 grams ఆఫ్ H2O. ఇది ఇచ్చిన డేటా. డెన్సిటీ కూడా ఇచ్చారు 1 gram/ml. సో మనకి NaOH H2O రాసుకుందాం. మాస్ ఎంత ఇచ్చారు NaOHకి, M1 4 grams, M2 36 grams. సో ఇక్కడ మనకి డెన్సిటీ వాల్యూ ఎంత 1 gram/mol ఇచ్చారు. రైట్, ఇది మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు మనం ఫస్ట్ మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి, మాస్ బై మోలార్ మాస్. మోలార్ మాస్ ఎంత సోడియంకి NaOHకి 40 gram/mol. సో హైడ్రోజన్కి మోలార్ మాస్ ఎంత 18. సో డివైడ్ చేద్దాం, ఇది 0.1 mol వస్తుంది 4/40 చేస్తే. ఇది 36/18 చేస్తే 2 moles వస్తుంది. సో మనకి టోటల్ మోల్స్ ఎంత 0.1 + 2 దట్ ఈజ్ ఈక్వల్స్ 2.1. మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaOH కావాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్, అంతే కదా. సో 0.1/2.1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.0476 వస్తుంది. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2O ఈజ్ ఈక్వల్స్ టు 2/2.1. మనకి 1లోంచి తీసేసినా కూడా దీని మోల్ ఫ్రాక్షన్ వచ్చేసింది. సో ఈ విధంగా ఫస్ట్ మనం మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేసాం. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేయండి మీరు. నెక్స్ట్ మొలాలిటీ. రైట్, మొలాలిటీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ kg. ఓకే, సో మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారు, 4 grams ఆఫ్ NaOH డిజాల్వ్డ్ ఇన్ 36 grams ఆఫ్ H2O. అంతే కదా. సొల్యూట్ ఏంటి ఇక్కడ NaOH, సాల్వెంట్ ఏంటి వాటర్. సో డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేసారు కదా. మనకేమిచ్చారు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే 4 grams/40 బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ kg 36 దట్ ఈజ్ ఈక్వల్స్ 0.36. ఇది 36 grams కదా, కేజీలో కన్వర్ట్ చేశాను. రైట్, మనకి ఎంత వస్తుంది 2.78 mol, 2.78 మోలాల్, MOLAL మోలాల్. సో ఈ విధంగా మనం మొలాలిటీ క్యాలిక్యులేట్ చేసాం. మనకి మొలాలిటీలో కావాల్సింది ఏంటి, మాస్ ఆఫ్ సాల్వెంట్ కావాలి, వచ్చేసింది, చేసేద్దాం. సో మొలాలిటీలో ఏం కావాలి చూడండి, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కావాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH ఆల్రెడీ ఉంది. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. మనకి డెన్సిటీ ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. సో డెన్సిటీ ఆల్రెడీ ఇచ్చారు 1, మాస్ ఎంత 4 grams, అంతే కదా 4. ఇప్పుడు మనకు వాల్యూమ్ కావాలి కదా. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై, సో మనకు డెన్సిటీ ఇంటూ మాస్ బై వాల్యూమ్. మనకేం కావాలి, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ కావాలి. సో వాల్యూమ్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద సొల్యూషన్ కావాలి. డెన్సిటీ ఇచ్చారు 1 gram/mol. రైట్, మన దగ్గర ఏముంది, ఇప్పుడు మాస్ కావాలంటే, మాస్ ఆఫ్ ద సొల్యూషన్ కావాలంటే, మనకు వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ రావాలి అంటే ముందు మాస్ ఆఫ్ ద సొల్యూషన్ రావాలి. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేయాలి. రైట్, అప్పుడు మనకి మాస్ ఆఫ్ ద సొల్యూషన్ వస్తుంది. సో ఇది మాస్ ఆఫ్ ద సొల్యూషన్ ఏంటి అసలు, మాస్ ఆఫ్ ద సొల్యూషన్ ఏంటి, మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్. సొల్యూట్ ఏంటి 4 grams NaOH,
ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్ 36 grams ఆఫ్ వాటర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ 40 grams. ఇది మాస్ ఆఫ్ సొల్యూషన్. మనకు కావాల్సింది వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. మాస్ని వాల్యూమ్గా కన్వర్ట్ చేయాలంటే ఏంటి, డెన్సిటీతో మల్టిప్లై చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు 40 grams ఇంటూ 1, డెన్సిటీ ఏంటి, గ్రామ్ పర్. రైట్, ఇప్పుడు మనకేమొచ్చింది, 0.04 లీటర్స్. ఓకే, 0.04 యూనిట్స్, ఎందుకు 40 × 1 0.04 లీటర్స్. సో మనకి ఇప్పుడు మొలారిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎంత వచ్చింది, ఇదే కదా, 0.1. మోల్స్ ఆఫ్ NaOH 0.1 బై 0.04, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 మోల్ పర్ లీటర్. సో ఈ విధంగా మనం మొలారిటీని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మొలారిటీలో మనకి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ రావాలి. మనకి ఇప్పటివరకు మన దగ్గర ఉన్నది ఏంటి, మాస్ ఆఫ్ సాల్వెంట్ వచ్చింది, మాస్ ఆఫ్ సొల్యూట్ ఉంది. సో మాస్ ఆఫ్ సొల్యూట్, మాస్ ఆఫ్ సాల్వెంట్ కలిపిస్తే మనకి మాస్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది, నాట్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. మాస్ ఆఫ్ సొల్యూషన్ అది గ్రామ్స్లో ఉంది. సో మాస్ ఆఫ్ సొల్యూషన్ మనం ఏం చేయాలి, మళ్ళీ మనకి ఇచ్చిన డెన్సిటీ వాల్యూ ఒకటి ఇచ్చారు కాబట్టి దాన్ని వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కింద కన్వర్ట్ చేస్తాం. సో మనకి ఫైనల్గా వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది. ఆ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మొలారిటీలో వేస్తే మనకి 0.1 బై 0.04 2.5 మోల్ పర్ లీటర్. ఇది మొలారిటీ కాన్సంట్రేషన్. రైట్, ఈ విధంగా మనం మొలారిటీ అంటే ఏంటో నేర్చుకున్నాం.